మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం బాగుందని చెప్పొచ్చు. సప్తమాధిపతి అయిన చంద్రుడు భాగ్య, దశమ, లాభస్థానాల్లో సంచారం రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే చక్కగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఏదైనా సరే గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు. అదేవిధంగా మాతృ సంబంధించిన విషయాలు, వారి ఆరోగ్యం విషయం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. సోదరి మధ్య విభేదాలు తొలగిపోతాయి, కలిసిమెలిసి ఉంటారు. వివాహాది శుభకార్యాల విషయంలో ప్రస్తుతం మూడాలు కాబట్టి ఏమైనా సంబంధాలు వస్తే చూసుకుని ఫిబ్రవరి తర్వాత ముహూర్తాలు పెట్టుకోవడం అనేది చెప్పదగినది. అదేవిధంగా లాయర్లకి, డాక్టర్లకి, వైద్యవృత్తులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, కాస్మెటిక్స్, బ్యూటిషియన్స్, టెక్నీషియన్స్, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, పాల వ్యాపారస్తులకు, ఈ రంగాల వారికి కాస్త లాభాలు ఉండే విధంగా గ్రహగతులు గోచరిస్తుంది. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది. రావాల్సిన పదవి ఏదవుతుందో వీరికి వరించే అవకాశం గోచరిస్తుంది. గట్టిగా ప్రయత్నాలు చేయండి. ఆరోగ్య రీత్యా కూడా కాస్త ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా కిడ్నీకి సంబంధించి, స్కిన్కి సంబంధించి, మెదడుకి సంబంధించిన విషయవహారాల్లో కాస్త జాగ్రత్త తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. చేదాకా వచ్చిన స్కాలర్షిప్స్ కావచ్చు, లేదా ఉద్యోగం కావచ్చు, కాస్త ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా సరే తల్లిదండ్రులతో డిస్కస్ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా మంచి ఫలితాలు గోచరిస్తుంది. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏముండవు. ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప కెరియర్ పరంగా, ఫినాన్స్ పరంగా బాగానే ఉంటుంది. భూ సంబంధించిన విషయవహారాల్లో కాస్త ఆచితీ వ్యవహరించాలి. ఒక ఇల్లు కొనేటప్పుడు కానీ, వాహనాలు కొనేటప్పుడు కానీ అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పగలిగింది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ తో దీపానం చేయడం, అదేవిధంగా కాలవై రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నైవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి సోమవారం కానీ, శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.